అటెన్షన్ ప్లీజ్. జ్యోతిర్లింగాల గురించి వినడం, చదవడం, వాటిని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదమని అసంఖ్యాక భక్త జనకోటి ప్రగాఢ విశ్వాసం. అవి 12, అందుకని ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. జీవితంలో ఒక్కసారైనా 12 జ్యోతిర్లింగాల సందర్శనం ఒక యోగమని భక్తులెందరో నమ్ముతారు. తేజోమయ మహాశివలింగం మొదలెక్కడో తుది ఎక్కడో అంతు చిక్కక బ్రహ్మ, విష్ణువు తమ అన్వేషణలో విఫలమైనట్లు పురాణ కథనం. అప్పుడు భూలోకంలో అజ్ఞానాన్ని పోగొట్టడానికి అగ్నిలింగం పేరిట శివుడు అరుణాచలంలో వెలసాడని చెబుతారు. ఆ తేజోలింగం నుంచి వెలువడిన కిరణాలు సోకిన ప్రదేశాలు 64 జ్యోతిర్లింగాలు అయ్యాయని, వాటిలో 12 అత్యంత ప్రధానమైనవిగా ప్రసిద్ధి చెందాయని అంటారు. సోమనాథ, నాగేశ్వర జ్యోతిర్లింగాలు గుజరాత్లో నెలకొన్నాయి. మహాకాళేశ్వర, ఓంకారేశ్వర జ్యోతిర్లింగాలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. త్రయంబకేశ్వర, భీమశంకర, కృష్ణేశ్వర జ్యోతిర్లింగాలు మహారాష్ట్రలో ఉన్నాయి. మల్లికార్జున జ్యోతిర్లింగం మన శ్రీశైలంలోనే వెలసింది. మొత్తం 12 జ్యోతిర్లింగాల్లో 2 సముద్ర తీరాలు ఉన్నాయి, 4 పర్వత సానువుల్లో ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో 3, పవిత్ర నదీ తీరాల్లో మరో 3 ఉన్నాయి. జ్యోతిర్లింగాల్లో అత్యంత పురాతనమైనది సోమనాథాలయం అని శివపురాణం చెబుతోంది. సోమనాథ క్షేత్రం ఎన్నోసార్లు విధ్వంసానికి, దాడులకు గురైందనడానికి చరిత్రే సాక్షి. పునర్నిర్మితమైన ఈ మందిరం త్రివేణి సంగమస్థలిలో గుజరాతీల గుండె చప్పుడుగా కోట్ల మందిని ఆకర్షిస్తోంది. నల్లమల కొండల్లో, కృష్ణా నదీ తీరాన, శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి కొలువైనది మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది శక్తిపీఠం కూడా. మధ్యప్రదేశ్లో షిప్రా నదీ తీరాన చారిత్రక ఉజ్జయిని నగరంలోనిది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది పరవళ్లు తొక్కే చోట ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అవతరించింది. జార్ఖండ్లోని దేవ్గఢ్లో బైద్యనాథ్ జ్యోతిర్లింగం విశేష సంఖ్యలో సందర్శకుల్ని ఆకట్టుకుంటోంది. మహారాష్ట్రలోని ఖేడ్ తాలూకాలో సహ్యాద్రి పర్వత ప్రాంతంలో ఉంది భీమశంకర జ్యోతిర్లింగం. అక్కడి నుంచి పుణె నగరం 50 కిలోమీటర్లు. ఈ మందిరంలో నాగర నిర్మాణ శైలి అబ్బురపరుస్తుంది. ఈ గుడి 13వ శతాబ్దానికి చెందినదని ప్రతీతి. సభామంటపాన్ని 18వ శతాబ్దికి చెందిన నానా ఫడనవీస్ నిర్మించాడంటారు. మందాకిని నదీ తీరాన ఉత్తరాఖండ్లోని మంచు కొండల్లో కేదారనాథ జ్యోతిర్లింగం దానికదే సాటి. చార్ధామ్ యాత్రికులు కేదార్నాథ్ను విధిగా సందర్శిస్తారు. విశిష్ట క్షేత్రాల పరంపరలో మహారాష్ట్రలోని కృష్ణేశ్వర ఆలయాన్ని 12వ జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. సుప్రసిద్ధ ఎల్లోరా గుహలకు అది కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఔరంగాబాద్ నగరానికి ఈ జ్యోతిర్లింగం 30 కిలోమీటర్ల దూరం. ఈ 12 జ్యోతిర్లింగాలు స్వయంభువులే, అంటే వాటంతట అవి వెలసినవే. వీటిలో మీరెన్ని సందర్శించారో కామెంట్స్లో చెప్పండి. ఇవి కేవలం భక్త కోటి పాపాల్ని పరిహరించే పుణ్యధామాలే కాదు, సమస్త జీవరాశి ఉనికికి, మనికికి దోహదపడే మహాశక్తి కేంద్రాలుగా గురువులు, ఆధ్యాత్మికవేత్తలు ప్రస్తుతిస్తారు. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.